భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. 52 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు కాలనీలు, గ్రామాలలో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్లూయిస్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజీ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. దగ్గర గోదావరి వరద ఉధృతి మూడవ ప్రమాద హెచ్చరిక దిశగా వేగంగా పెరుగుతుంది. గత రాత్రి నుంచి కూడా నిన్న సాయంత్రం 48 అడుగుల దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు నిన్న సాయంత్రమే ప్రకటించారు. ఈ రాత్రికి 52 క్రాస్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం 53 అడుగులకు చెరువులో భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి కనిపిస్తుంది. నిన్న మనం కింద దిగి లైవ్ చేసినటువంటి స్నానఘట్టాలకు సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర మనం ఉన్నాం. ఈ స్నానఘట్టాలు నిన్న లైవ్ చేసేటువంటి స్నానఘట్టాలు దాదాపు 8-9 మెట్లు పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యం చూస్తున్నాం. అట్లాగే నిన్న కనిపించినటువంటి విద్యుత్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఇవాళ మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా 1-2 అడుగులు పెరుగుతుందని కూడా గోదావరికి సంబంధించినటువంటి అధికారులు, సిడబ్ల్యూకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కనుక 54-55 అడుగులకు వెళ్లేటువంటి ఆస్కారం కనపడుతుంది. అయితే ఇమ్మీడియట్ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో భద్రాచలం ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కొంత వరద ప్రవాహ ఉధృతులు తగ్గుతున్నప్పటికీ కూడా ఎగువన ఉన్నటువంటి కాళేశ్వరం కావచ్చు, తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతులు చాలా పెద్దగా ఉన్నాయి. శబరికి సంబంధించినటువంటి అవుట్ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఆ వాటర్ అంతా భద్రాచలం చేరడానికి 18 నుంచి 20 గంటలు పడుతుంది. కాబట్టి అంటే రాబోయే 20 గంటలు 18 గంటలు కూడా ఈ వరద ప్రవాహ ఉధృతి పెరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. మూడో ప్రమాద హెచ్చరిక చేరువలో భద్రాచలం దగ్గర గోదావరి ఉండటంతో ఎఫెక్టెడ్ విలేజ్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే గత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం వాజేడి వెంకటాపురంలో ఉన్నటువంటి ఆలుబాక, తూరుబాక, తిప్పాపురం లాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్ల మీద, అట్లాగే వీరభద్రారం దగ్గర కుక్కతోక వాగు మీద గోదావరి నీళ్లు ప్రవహించడంతో ఆ మార్గం అంతా కూడా మూసేసి ములుగుకు సంబంధించినటువంటి జిల్లా ఎంట్రీకి సంబంధించి భద్రాచలం రోడ్డు కట్ చేశారు. దాంతోపాటు భద్రాచలం సమీపంలో ఉన్నటువంటి కూనవరం రోడ్డును కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. దాంతో కూనవరం రోడ్డు నుంచి భద్రాచలంకి వచ్చేటువంటి రహదారి మొత్తం బ్లాక్ చేయడంతో కిలోమీటర్ల దగ్గర మేరకు వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఫ్లడ్ ఎఫెక్ట్ మొదలైంది. ముఖ్యంగా బూర్గంపాడు మండలంలో నాగినేనిపాలు, రెడ్డిపాలెం, రామచంద్రాపురం లాంటి గ్రామాలకు పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోతుండటంతో బూర్గంపాడు సారపాక మార్గంలో ఉన్నటువంటి రహదారిని పూర్తిగా మూసేసి అటువైపు వాహనాలను నియంత్రిస్తున్నారు. సిడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ అంచనా వేసి ఎంత ఫ్లడ్ పెరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 53 అడుగులకు చెరువులో ఉంది. మరి కాసేపట్లోనే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయబోతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన తర్వాత మట్టుకు పూర్తిగా సిచ్యువేషన్ చేయి తప్పుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చాలా వీటి సంఖ్య పెరుగుతుంది, ముంపు గ్రామాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రోడ్లు బ్లాకేజ్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి వెళ్లేటువంటి మార్గం అంతా పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి రహదారులన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒడిశాకు వెళ్లేటువంటి రహదారులు నిన్ననే మూసేశారు. దాంతోపాటు ఇవాళ ఇంకా మరింత పెరిగితే కనుక తెలంగాణ ప్రాంతానికి వచ్చేటువంటి అన్ని రహదారులు మూతపడతాయి. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6 మండలాల్లో సిచ్యువేషన్ కూడా కొంత విపత్కరంగా మారేటువంటి ప్రమాదం కనపడతా ఉంది.